ఇలా జాయిన్ అవ్వాలా, అలా జాయిన్ అవ్వాలా, ఇక్కడ జాయిన్ అవ్వాలా, అక్కడ జాయిన్ అవ్వాలని. సో చాలామంది వచ్చేసరికి ఏంటంటే ఈ సాఫ్ట్‌వేర్ కోర్సుల పరంగా ఇప్పుడు అయిపోతున్న వాళ్ళు గానివ్వండి, అయిపోయిన వాళ్ళు గానివ్వండి. అయిపోతున్న వాళ్ళైతే థర్డ్ ఇయర్‌లోనే నేర్చుకోవడానికి ట్రై చేస్తా ఉంటారు. సో అలాంటి వాళ్ళు, అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కంటిన్యూయస్‌గా నేర్చుకోవడానికే ట్రై చేస్తా ఉంటారు. సో అలాంటి వాళ్ళు. సో వచ్చేసరికి వీళ్ళు అడిగేదేంటంటే సాఫ్ట్‌వేర్ కోర్సులు ట్రైనింగ్ కోసం, అది ప్రాజెక్ట్ పరంగా అయినా, కోర్స్ పరంగా అయినా ఇప్పుడు లొకేషన్ ఏదైతే బెస్ట్, మళ్ళీ అందుట్లో కూడా ఆఫ్‌లైన్ బెటరా, ఆన్‌లైన్ బెటరా అని చెప్పేసి అడుగుతా ఉన్నారనమాట. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుందాం. మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయొచ్చు. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ షేర్ చేశాను. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇక టాపిక్లో పెడితే ఏంటంటే లాక్డౌన్ టైంలో ఆన్లైన్ జమానా బాగా నడిచింది. సో ఆన్లైన్లో నేర్చుకొని సాఫ్ట్వేర్ జాబ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు హైదరాబాదు, బెంగళూరు ఇలా ఉన్నాయి. జనరల్గా హైదరాబాదు, బెంగళూరు వాటికి ఇన్స్టిట్యూట్లకు వెళ్తూ ఉంటారు. అయితే మీకు హైదరాబాద్ అయితేనేమో చీప్ అండ్ బస్ట్లో అయిపోతుంది, స్టే పరంగా కానివ్వండి, కోర్సులు నేర్చుకునే ఇన్స్టిట్యూట్ పరంగా కానివ్వండి. బెంగళూరు అయితే కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. అయితే అక్కడ తీసుకున్నా ఇక్కడ తీసుకున్నా మీకు కంపేర్ చేసుకుంటే ఆఫ్లైన్కి అయితే హైదరాబాదే బెటరు మీకు. అదే ఆన్లైన్ తీసుకున్నారనుకోండి పెద్ద విషయం ఏమి ఉండదు, ప్రాబ్లం ఏమి ఉండదు, రెండు సమానంగా ఉంటాయి. కాకపోతే ఆన్లైన్కి అయితే ఇంకా మీరు ఎక్కువ క్వశ్చన్లు అడుక్కోవడానికి ఉండదు, డౌట్లు. ఆఫ్లైన్లో అయితే గుంపులో గోవిందని ఉంటుంది. అదే ఆన్లైన్ అనుకోండి, ఆన్లైన్లో అయితే ప్లేస్మెంట్ చూపించి మీకు కోర్సు ఆన్లైన్లో నేర్పేదైతే బెంగళూరు అయితే బెటరు. ఎందుకంటే బెంగళూరులో వచ్చేసరికి ఇలాంటి ప్లేస్మెంట్స్ చూపించి ట్రైనింగ్ ఆన్లైన్లో ఇచ్చే ఇన్స్టిట్యూట్లు చాలా ఉన్నాయన్నమాట. సో మొత్తానికైతే ఒక బెస్ట్ కోర్సు ఫుల్ స్టాక్ ఒకటి తీసుకుని మీరు దాని ద్వారా వెళ్ళండి. అయితే నేను చెప్పొచ్చేది ఒకటేనండి, మీరు ఇలా నేర్చుకున్న తర్వాత మీరు ఇలా ట్రై చేసుకునే టైంకి వెర్షన్ మారిపోతూ ఉంటుంది, కొత్త వెర్షన్ వస్తూ ఉంటుంది మార్కెట్లో. సో వెర్షన్ మార్చినా పెద్ద తేడా ఉంటుంది, చిన్న తేడా ఉంటుంది అంతే తప్ప సాఫ్ట్వేర్ కంపెనీల్లో మాత్రం పాత వెర్షన్సే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారనమాట. అయితే మీరు ఆ కోర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి, ఇలా జాయిన్ అవ్వాలా, అలా జాయిన్ అవ్వాలి, ఇక్కడ జాయిన్ అవ్వాలా, అక్కడ జాయిన్ అవ్వాలి.